హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లోనే చాలా తక్కువ నూనెతోటి ఇలా పైన క్రిస్పీగా లోపల గుల్లగా స్పాంజీలాగా ఉండే గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ గుంత పొంగనాల్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా కొంచెం లావుగా ఉండే అటుకులను వేసుకోండి. పలచటి అటుకులు కాకుండా మందంగా ఉంటాయి కదా, ఆ అటుకుల్ని 2 కప్పులు వేసుకోండి. ఈ అటుకుల్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఒక 2 నుంచి 3 చుక్కల దాకా నిమ్మరసాన్ని వేసుకున్నారంటే ఈ పొంగనాలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడ పులిసిన పెరుగునే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నేను ఇక్కడ చెప్పినట్లుగా 1 కప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోండి. సో ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా, మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనకి ఇందులో వేసుకున్న రవ్వ అనేది కొద్దిగా నానాలన్నమాట. అందుకోసం జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని నానపెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి ఇవి పెరుగును పీల్చేసుకొని అటుకులు రవ్వ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న అటుకులు బొంబాయి రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఇందాక అటుకులు కొలుచుకొని తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని దీన్ని బాగా మెత్తగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మీరు మరీ ఎక్కువ లూజ్గా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా బాగా మెత్తగా గట్టిగా ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఈ పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకును తీసుకొని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకును డైరెక్ట్గా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు వరకు తురిమిన క్యారెట్ని వేసుకోండి. ఇలా క్యారెట్ని వేసుకొని ప్రిపేర్ చేశారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురుముకొని వేసుకుంటే సరిపోతుంది. చివరగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇంక ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని అన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా కలిపేసుకోండి. సో పిండి కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా, ఈ గుంత పొంగనాలు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంటు. ఇందులో వంట సోడా కూడా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి. సో పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. మీకు ఒకవేళ పొరపాటున పిండి అనేది లూజ్ అయిందంటే ఈ గుంత పొంగనాలు మీకు అస్సలు రావన్నమాట. అందుకని పిండిని జాగ్రత్తగా ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ మీకు ఒకవేళ పిండి పొరపాటున పలచగా అయిందనుకోండి, కంగారేం పడొద్దు. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా మనకి ప్యాకెట్స్లో దొరికే బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకొని పొడి బియ్యం పిండిని వేసుకొని కలుపుకున్నారంటే మీకు పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. సో పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద గుంత పొంగనాల పెనాన్ని పెట్టుకొని ఈ గుంత పొంగనాల ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క గుంతలోకి 1/2 టీ స్పూన్ చొప్పున నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఫస్ట్ మధ్యలో దాంట్లో వేసుకోకుండా ఈ అంచులో ఉండే ఈ గుంతల్లోకి ఫస్ట్ పిండిని ఒక్కొక్క టీ స్పూన్ వరకు వేసుకోండి. మధ్యలో దాంట్లో ముందే వేసేసుకున్నారంటే మధ్యలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుంత పొంగనాలు అనేవి మాడిపోతాయి అన్నమాట. అందుకని ఇలా ఫస్ట్ అంచులన ఈ గుంత పొంగనాలు వేసుకొని
చివర్లో ఈ మధ్యలో గుంతలో ఈ పిండిని వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ గుంత పొంగనాల్ని కనీసం ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఒక 2-3 నిమిషాలకి ఇవి ఒకవైపు ఇలా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా రెండో వైపుకి కూడా తిప్పుకొని మీరు కావాలంటే రెండో వైపు కూడా కొద్దిగా నూనెని వేసుకొని ఈ గుంత పొంగనాల్ని మళ్ళీ రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టకుండా వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టేశారంటే మీకు ఈ గుంత పొంగనాలు అనేవి క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి అన్నమాట. అలాగే పెద్ద మంట మీద కనుక వీటిని ఫ్రై చేసుకున్నారనుకోండి, ఇవి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా పిండిలాగా ఉంటాయి అన్నమాట. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చక్కగా ఇలా రెండు వైపులు కూడా కాలేంత వరకు గుంత పొంగనాలను కాల్చుకోండి. సో రెండు వైపులు కూడా ఇవి చక్కగా ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఒకవేళ మీకు పిండి మిగిలిందనుకోండి, ఆ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఉదయం కూడా చక్కగా మీరు ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ డే వరకు పిండి అనేది పాడవకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా కావలసిన గుంత పొంగనాలు వేసేసుకొని ఇక ఇందులో సపరేట్గా చట్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒట్టిగా తినేసినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. లేకపోతే మన ఇంట్లో ఏదో ఒక ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు అయినా సరే వేసుకొని ఈ పొంగనాలతో ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.